మనం ఈ డయాబెటిక్ అవేర్నెస్ మీద అవగాహన కార్యక్రమంలో భాగంగా మనం ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ మనకి అల్లోపతిలో ఏ మెడిసిన్స్ ఎందుకు ఉపయోగపడుతున్నాయి, ఏంటి, ఎలా జరుగుతుంది, ఇవన్నిటికి సంబంధించి మనం ఒక వీడియో ఇచ్చాం. అట్లాగే మనకి మార్కెట్లో కొంతమంది డైట్ గురువులు కొంతమంది డైట్ గురువులు ఏంటంటే డయాబెటీస్ మేము క్యూర్ చేసేస్తాం, చిటికలో మాయం చేసేస్తాం, మీరు మాయం చేయగలరా, ఈ కబుర్లన్నీ చెప్తూ ఉంటారు. వీళ్ళకి నేను ఒకటే చెప్తున్నా, ఏదైనా కానీ ఇప్పటివరకు మోడర్న్ సైన్స్ ప్రకారం ఉన్నది డయాబెటీస్ మేనేజ్మెంట్ మాత్రమే. హెచ్బిఏవన్స్ తగ్గించి డయాబెటీస్ మేనేజ్మెంట్ చేయడమే కానీ డయాబెటీస్ వన్స్ వచ్చిన తర్వాత రివర్స్ చేయటం అనేది జరగల. రివర్స్ అనే దానికి మార్కర్ ఏంటంటే గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అంటారు. ఈ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అంటే ఏంటంటే మనకి ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్కి ఒక నాన్ డయాబెటిక్ పేషెంట్కి ఏంటి తేడా? అతను ఒక 40 గులాబ్ జాములు 30 గులాబ్ జాములు తినేసినా కూడా అతని షుగరు స్పైక్ అయిపోదు. అదే డయాబెటిక్ పేషెంట్ ఒక రెండు గులాబ్ జాములు తిన్నా కూడా సర్రను పెరుగుతుంది. ఇదే డయాబెటిస్ పేషెంట్కి, నాన్ డయాబెటిక్ పేషెంట్. మీరు డయాబెటిక్ మేము రివర్స్ చేసేసాం, అది చేసేసాం, చిటికలేస్తాం, ఛాలెంజ్లు చేస్తాం, 2 కోట్లు ఇస్తాం, దమ్ముంటే రండి, ఇటువంటి వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, అయ్యా మీది కూడా డయాబెటిక్ మేనేజ్మెంట్ మాత్రమే. హెచ్బిఏవన్సీ తగ్గించడం అనేది గ్లూకోజ్ లో కార్బ్ డైట్స్ తీసుకుంటే లో కార్బ్ డైట్లో మీకు హెచ్బిఏవన్సీ టెంపరీగా తగ్గుద్ది. టెంపరీగా హెచ్బిఏవన్సీ తగ్గటం అనేది, పెరగటం అనేది డయాబెటీస్ క్యూర్ కింద రాదు. దాన్ని డయాబెటీస్ గుడ్ మేనేజ్మెంట్ అంటారు. మీరు అనుకునే హెచ్బిఏవన్సీ తగ్గటాన్ని ఈవెన్ మేము డాపాగ్లెఫజోన్ వేసి లేకపోతే ఎంపాగ్లెఫజోన్ వేసి బ్లడ్లో ఉన్న షుగర్ మొత్తం యూరిన్లో పంపించేస్తాం, లేకపోతే ఒగ్లిబోసో యాక్రబోసో వేసి మొత్తం స్టూల్లో పంపించేస్తాం. ఒకటి ఏంటంటే పీపుల్కి మేము అడ్వైజ్ చేసినా లేకపోతే మీరు అడ్వైజ్ చేసినా గ్లూకోజ్ మీకు టాలరెన్స్ ఇబ్బంది ఉంది కాబట్టి గ్లూకోజ్ తక్కువ తీసుకోండి అని చెప్తాం. ఖచ్చితంగా మీరు గ్లూకోజ్ తక్కువ తీసుకోండి. పీక్స్ కంట్రోల్ చేయడానికి డ్రగ్స్ వాడండి. ఈ పీక్స్ సడన్గా పెరిగిపోతాయి, చెప్పిన ఒక్కోసారి సడన్గా ఏ ఫంక్షన్కో వెళ్ళి ఫుల్గా తినేసి పీక్కి వెళ్ళిపోద్ది. ఇంకా పీక్కి వెళ్ళిపోతే కోమాలోకి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. అటువంటప్పుడు టెంపరీగా ఆ పీక్స్ డౌన్ చేయడానికి డ్రగ్స్ వాడుకోండి అని చెప్తాం. మళ్ళీ రెగ్యులర్గా డ్రగ్స్ వాడుకొని షుగర్ని, డయాబెటీస్ని కంట్రోల్లో పెట్టుకొని దానివల్ల సాధించేది ఏమి ఉండదు. ఈవెన్ నేను అలోపతి వాళ్ళకైనా ఇదే చెప్తున్నా. అట్లాగే డైట్ వాళ్ళకి చెప్పేది, మీరు లో కార్బ్ పెట్టేసి మేమేదో డయాబెటీస్ రివర్స్ చేస్తున్నాము అని చేసుకునే క్లెయిమ్ కూడా తప్పే. డయాబెటీస్ అలోపతి మనకి ఎండోక్రైనాలజిస్టులు చెప్పేది ఎలాగా, ఈ టాబ్లెట్లు వేసుకుంటే మీకు షుగర్ రివర్స్ అయిపోద్ది అనేది ఎలాగ తప్పో, ఈ డైటీషియన్లు చెప్పే లో కార్బ్ డైట్ వల్ల టెంపరీగా హెచ్బిఏవన్సీ తగ్గటాన్ని మనం హైప్ చేసుకొని డయాబెటీస్ రివర్సల్ కింద ప్రచారం చేసుకోవడం కూడా తప్పే. స్పెషల్గా విఆర్కే గారికి చెప్తున్నా, అయ్యా మీ విఆర్కే డైట్లో ఆయిల్ తాగటం వల్ల లేకపోతే ప్రోటీన్ తినడం, లో కార్బ్ తీసుకోవడం వల్ల హెచ్బిఏవన్సీ డౌన్ అవుతాయి తప్ప మీ 111 రోజుల డైట్లో హెచ్బిఏవన్సీ తగ్గుద్ది తప్ప మళ్ళీ 112వ రోజు నుంచి వాళ్ళు అన్నం తింటే మళ్ళీ స్పైక్ అయిపోద్ది. దానికి మీరు ఏదో పోస్ట్ డైట్ ఒక 6 నెలలు అని చెప్తున్నారు. ఆ 6 నెలల్లో మీరేం చెప్తున్నారు, మళ్ళీ 1 మీల్ కార్బ్స్ డైట్ తీసుకోండి, 2వ మీల్లో కార్బ్స్ పెట్టుకోవద్దని చెప్తున్నారు. అప్పుడు 1 మీల్లో మీరు మహా అయితే కార్బ్స్ ఎంత తీసుకుంటారు? 150 గ్రామ్స్ తీసుకుంటే ఎక్కువ. మరి 150 గ్రామ్స్ లో కార్బ్ డైట్ మెయింటైన్ చేసి హెచ్బిఏవన్సీ మెయింటైన్ చేయడం ఇట్స్ ఎ గుడ్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్. ఒకవేళ మీ డైట్ చేయడం వల్ల డయాబెటీస్ రివర్స్ అయిపోతే మళ్ళీ పోస్ట్ డైట్ ప్రోటోకాల్ ఎందుకు చెప్పండి? మళ్ళీ 6 నెలలు ప్రోటోకాల్ చేయండి. 6 నెలల తర్వాత మళ్ళీ మీకు ఇంకా స్పైక్స్ కానీ ఉంటే మళ్ళీ మీరు ఇంకొక 6 నెలలు పోస్ట్ డైట్ కంటిన్యూ చేయండి. 1 ఇయర్ తర్వాత మళ్ళీ మీకు కానీ మళ్ళీ హెచ్బిఏవన్సీ పెరిగిపోతే మళ్ళీ 111 రోజుల స్ట్రిక్ట్ విఆర్కే డైట్ చేయండి. ఇదేగా మీరు చెప్పేది? ఇది ఓపెన్గా చెప్పండి ప్రజలకి. అయ్యా నేను మీ పీక్స్ వాళ్ళు డ్రగ్స్ వేసి తగ్గిస్తారు, నేను లో కార్బ్ తినకపోతే తగ్గుతుంది కాబట్టి తినకుండా ఉంచి తగ్గిస్తాను, మళ్ళీ మీరు తింటే పెరిగిపోద్ది. వాళ్ళ డ్రగ్స్తో అయినా మీరు తింటే పెరిగిపోద్ది, ఈ డైట్స్తో అయినా మీరు తింటే పెరిగిపోద్ది. ఈ విషయం ఓపెన్గా చెప్పండి. ఈ విషయం ఓపెన్ చెప్పడానికి మీకు ఎందుకు భయం? సప్లిమెంట్స్ బిజినెస్ కోసం జనాలను ఎందుకు మభ్య పెడతాం? సప్లిమెంట్స్, ఈ డయాబెటిక్ ఉపయోగపడే సప్లిమెంట్స్ మీ దాంట్లో ఏమున్నాయి?
నేను ఒకటే ఛాలెంజ్ చేస్తూ ఉంటాను, 2 కోట్లు ఇస్తా 2 కోట్లు ఇస్తా అని. నేను ఛాలెంజ్ చేస్తున్నా, మీరు నిజంగా డయాబెటిక్ క్యూర్ అంటే మీరు చూపించండి, ఒక్క పేషెంట్ని చూపించండి, ఒక 10 మందిని తీసుకుందాం, ఒక 10 మంది పేషెంట్స్ తీసుకొని ఆ 10 మంది పేషెంట్స్ మీరు 111 రోజులు డైట్లో పెట్టుకుంటారో, 111 సంవత్సరాలు డైట్లో పెట్టుకుంటారో, 111 నెలలు పెట్టుకుంటారో, 111 సంవత్సరాలు పెట్టుకుంటారో పెట్టుకోండి. పెట్టుకొని అయ్యా మా ఓడు క్యూర్ అయ్యాడని చెప్పి చూపించండి. ఆ రోజు నేను గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ వస్తాయి. ఎందుకంటే గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ దేనికి? ఒక నాన్ డయాబెటిక్కి డయాబెటిక్కి డిఫరెన్స్ ఏంటి? అతను స్వీట్లు తినగలడు, ఇతను స్వీట్లు తినలేడు. మీరు డయాబెటీస్ రివర్స్ చేస్తే వాళ్ళతో ఒక 1/2 kg స్వీట్స్ తినిపించండి. తినిపించి అదిగో హెల్దీ పర్సన్ లాగే మా వాడు కూడా ఒక 1/2 kg స్వీట్స్ తింటున్నాడు, కాబట్టి ఇతనికి నార్మల్ పీపుల్ లాగా డయాబెటీస్ రివర్స్ అయిపోయింది క్లెయిమ్ చేయండి. అట్లా చూపించారనుకో, నేను 2 కోట్లు ఇచ్చేస్తాను మీకు. ఇవ్వలేదని మీరు కానీ 10 మంది పేషెంట్లో కనీసం 5గురికి చూపించండి, సగం మందికి చూపించండి. 10 మందికి 10 మంది వద్దు, సగం మందికి చూపించండి. 2 కోట్లు నేను ఇస్తా, మీరు చిటికలేసి రెండు ఇస్తా అని 7 సంవత్సరాల నుంచి చిటికలేస్తున్నారుగా 2 కోట్లు. నేను కూడా మీరు ఆ 2 కోట్లు అంటున్నారు కాబట్టి స్లాంగ్ బాగుంటుంది అని చెప్పి నేను అదే 2 కోట్లు అంటున్నా. రండి మీరు నిరూపించండి. 2 కోట్ల ఛాలెంజ్ నేను తీసుకుంటా. 10 మంది పేషెంట్లు తీసుకొని 111 రోజుల, 111 నెలల, 111 సంవత్సరాల వాడితో డైట్ చేయించండి. 10 మందితో సగం మందికి జీటీటీ టెస్ట్ పాస్ చేయించండి. మీరు కోరుకున్న రోజులు నేను ఇస్తాను పోండి, మీ ఇష్టం. అతను నార్మల్ పర్సన్ లాగా హెల్దీ పర్సన్ ఎలా అయితే స్వీట్లు తినగలడో ఇతనికి డయాబెటీస్ రివర్స్ చేయించి మీరు ఇతని చేత కూడా స్వీట్లు తినిపించి తను కోమలో పోకుండా చూడండి. అప్పుడు మీరు డయాబెటీస్ రివర్స్ చేసినట్టు. లేదు అంటే మిగతా వాళ్ళలాగా గ్లూకోజ్ తినకపోతే మేము చెప్తాం, గ్లూకోజ్ తినకపోతే మీ డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుందయ్యా. తిన్నారు అనుకో, ఆ రోజు టెంపరీగా టాబ్లెట్స్ వేసుకొని తగ్గించుకోండి. మళ్ళీ దాన్ని నెక్స్ట్ రోజు తక్కువ తిని ఆ పీక్స్ ఇంకా డౌన్ చేసుకోండి. ఇదే విషయం మీరు చెప్పండి. అంతేగాని నేను చిటికలేసి నేను నయం చేసేస్తే ఎందుకండి ఈ మాయమాటలు? ఈ మాయమాటలు పక్కన పెట్టి ఇట్స్ ఏ గుడ్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్ అని చెప్పండి. మల్లిక్ పరచూరి చెప్పినా, విఆర్కే చెప్పినా, లేకపోతే ఇంకొకళ్ళు చెప్పినా ఎవరు చెప్పినా డయాబెటీస్కి గుడ్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్స్ ఉన్నాయి తప్ప డయాబెటీస్కి క్యూర్ ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న సైన్స్ ప్రకారం క్యూర్ లేదు. ఎవరన్నా అట్లా చెప్తుంటే అవి మాయ మాటలే, మీ దగ్గర డబ్బులు దొబ్బేయడానికే చెప్తున్నారు. అటువంటి వాళ్ళ మాటలు నమ్మమాకండి, జాగ్రత్తగా ఉండండి.